తల బద్దలైపోయినంత హెడేక్ ఉంది నాకు. జ్వరం ఎంత భయంకరంగా ఉంది అంటే నా నుదుటి మీద ఒక ఎగ్ ఫ్రై చేయొచ్చు, ఒక ఆమ్లెట్ వేయొచ్చు, అంత భయంకరమైన జ్వరం ఉంది. నాకు ఒళ్ళు నొప్పులు ఎంత భయంకరంగా ఉన్నాయంటే నా మీదకి ఏదో ఒక ట్రక్ పోతే ఎట్లుంటుందో అంత భయంకరంగా ఒళ్ళు నొప్పులు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇంగ్లీష్లో నైస్ ఎక్స్ప్రెషన్స్తో, నాట్ విత్ ద కామన్ ఎక్స్ప్రెషన్స్ బట్ విత్ ద అడ్వాన్స్డ్ ఎక్స్ప్రెషన్స్తో ఎట్లా మాట్లాడాలి అనేది ఈ రోజు క్లాస్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ రమేష్, ఫాల్ ఇన్ లవ్ విత్ ఇంగ్లీష్. ఆన్లైన్ క్లాసెస్ డే 1 నుండే ప్రాక్టికల్ గా మాట్లాడించే ఆన్లైన్ క్లాసెస్ అన్ని కూడా ఫుల్ స్వింగ్ లో ఉన్నాయి. వెంటనే జాయిన్ అయిపోండి, లెర్నింగ్ ని ఎంజాయ్ చేస్తూ నేర్చుకోండి. ఒక సరదాగా నేర్చుకోండి ఇంగ్లీష్ ని, కష్టపడకుండా సరదాగా సింపుల్ గా, రైట్? ఎనీవే గైస్, లెట్ మీ డైవ్ ఇన్ టు ద క్లాస్. చలో, మనం యూజువల్ గా చెప్తుంటాం ఏమని, నాకు హెడేక్ ఉంది అని చెప్పి న్యాచురల్ ఎక్స్ప్రెషన్స్ తో కామన్ గా చెప్తూ ఉంటాం. ఐ హ్యావ్ ఎ హెడేక్ అని చెప్పేసి సింపుల్ గా చెప్తాం. అట్లా కాకుండా ఐ హ్యావ్ ఎ స్ప్లిటింగ్ హెడేక్. స్ప్లిటింగ్ హెడేక్ అంటే తల బద్దలైపోతుంది అన్నమాట. హెడేక్ తో నాకు తల బద్దలైపోతుంది అని చెప్పడానికి. ఇక్కడ చూడండి, స్ప్లిటింగ్ హెడేక్. స్ప్లిటింగ్ అంటే ఇట్లా ముక్కలు అయిపోవడం. సో మొత్తం తల అంతా బద్దలైపోతుంది అని చెప్పడానికి. ఎక్స్ట్రీమ్ హెడేక్ ఉంటుంది కదా, అట్లాంటి సిచ్యువేషన్ లో మనం ఈ ఎక్స్ప్రెషన్ యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఐ హావ్ గాట్ ఎ స్ప్లిటింగ్ హెడేక్ ఆఫ్టర్ దట్ లాంగ్ మీటింగ్. ఆ లాంగ్ మీటింగ్ ఏదైతే ఉందో చాలా సేపు జరిగింది. ఆ మీటింగ్ తర్వాత ఐ హావ్ గాట్ ఎ స్ప్లిటింగ్ హెడేక్, నా తల బద్దలైపోయేంత హెడేక్ వచ్చింది నాకు అని చెప్పడం. ఓకే, ఆఫ్టర్ టాకింగ్ టు హర్ ఐ హావ్ గాట్ ఎ స్ప్లిటింగ్ హెడేక్ అంటే ఆమెతో మాట్లాడిన తర్వాత నాకు తల బద్దలైపోయేంత హెడేక్ వచ్చింది అని చెప్పడం. ఇట్లాంటి ఎగ్జాంపుల్స్, రైట్? నెక్స్ట్, ఓకే, మామూలుగా నాకు ఫీవర్ వచ్చింది, లేకపోతే నాకు కోల్డ్ అయ్యింది, నాకు హెడేక్ వచ్చింది, ఇట్లాంటి విషయాలు చెప్పేటప్పుడు మనం ఏంటి అంటే బేసిక్ లెవెల్ ఎక్స్ప్రెషన్స్ యూజ్ చేస్తాం. వాటి ప్లేస్ లో చాలా అడ్వాన్స్డ్ ఎక్స్ప్రెషన్స్ ఎట్లా యూజ్ చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం. అయితే చాలా మంది చెప్పేటప్పుడు కూడా ఆ బేసిక్ లెవెల్లో కూడా మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. ఎట్లా అంటే ఐ హ్యావ్ ఫీవర్ అని చెప్తారు, తప్పు. ఐ హ్యావ్ కోల్డ్ అని చెప్తారు, తప్పు. అప్పుడు ఏంటి, ఐ హ్యావ్ ఏ ఫీవర్, ఐ హ్యావ్ ఏ ఫీవర్, ఐ హ్యావ్ ఏ కోల్డ్, ఇట్లా చెప్పాలి. ఓకే గైస్, యా. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ వీటిని ఇంకోలాగా కూడా చెప్పొచ్చు. ఏమని అంటే ఐ హ్యావ్ గాట్ అ ఫీవర్, ఐ హ్యావ్ గాట్ అ కోల్డ్, ఇట్లా కూడా చెప్తాం. అయితే ఇవి కూడా బేసిక్ ఎక్స్ప్రెషన్స్. మనకి చాలా బ్యూటిఫుల్ అండ్ అడ్వాన్స్డ్ ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి. అవేంటి అనేది చూద్దాం. ఇప్పుడు ఐ హ్యావ్ గాట్ ఎ ఫీవర్ అంటాం. అందరికీ తెలిసిందే కామన్ ఎక్స్ప్రెషన్, ఓవర్ యూజ్డ్ ఎక్స్ప్రెషన్. మనం స్టాండ్ అవుట్ కావాలి అంటే అట్లాంటి ఇంగ్లీష్ మాట్లాడకూడదు, చాలా అడ్వాన్స్డ్ గా మనం మాట్లాడే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఫీవర్ వచ్చింది అనే దానికి మన దగ్గర చాలా ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి. ఇక్కడ బర్నింగ్ అప్ అంటే నాకు కాలిపోతుంది శరీరం అంతా, శరీరం నాకు తగలబడిపోతుంది, అంత ఫీవర్ వచ్చింది అని చెప్పడానికి ఏమంటాం మనం? చూడండి, ఇక్కడ ఐఎమ్ బర్నింగ్ అప్ అండ్ ఐ నీడ్ టు టేక్ రెస్ట్. అంటే నాకు మొత్తం శరీరం అంతా కాలిపోతుంది, నేను రెస్ట్ తీసుకోవాలి అని దాని అర్థం. ఓకే, యా. చూడండి, ఐ హ్యావ్ ఎ ఫీవర్ అంటే ఎట్లున్నది, ఐఎమ్ బర్నింగ్ అప్ అంటే ఎట్లుంది కదా. సో వీ నీడ్ టు గో ఫర్ అడ్వాన్స్డ్ ఎక్స్ప్రెషన్స్. కామన్ ఎక్స్ప్రెషన్స్ ప్రతి ఒక్కరు మాట్లాడతారు, ఇట్ డజంట్ మ్యాటర్, రైట్? యా. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు కోల్డ్ ఉంది, ఐ హ్యావ్ గాట్ ఏ కోల్డ్ అని చెప్తాం, లేదా ఐ హ్యావ్ ఏ కోల్డ్. ఓవర్ యూజ్డ్ ఎక్స్ప్రెషన్ యాజ్ యూజువలీ, రైట్? కానీ కొత్తగా ట్రై చేస్తే ఏమంటారు? ఐఎమ్ డౌన్ విత్ ఏ కోల్డ్, ఐఎమ్ డౌన్ విత్ ఏ కోల్డ్ అని చెప్పాలి. నీకు జలుబు చేసిందా అని అడిగినప్పుడు ఆర్ యూ డౌన్ విత్ ఏ కోల్డ్, ఆర్ యూ డౌన్ విత్ ఏ కోల్డ్ అని చెప్తాం. మై నోస్ ఈజ్ రన్నింగ్ అని చెప్తాం. ఓకే, ముక్కు కారుతూనే ఉంది అంటే మై నోస్ ఈజ్ రన్నింగ్, ఇట్లా కూడా చెప్పొచ్చు. సో ఇట్లాంటి అడ్వాన్స్డ్ ఎక్స్ప్రెషన్స్ నే మనం యూజ్ చేసే ప్రయత్నం చేయాలి ఎప్పుడు కూడా. ఇది మాత్రం నా ఫేవరెట్ ఎక్స్ప్రెషన్, ఫేవరెట్ వన్. ఎట్లా అంటే ఐ ఆమ్ హాట్ ఎనఫ్ టు ఫ్రై అన్ ఎగ్ ఆన్ మై ఫోర్ హెడ్. అంటే నేను ఎంత హాట్ గా ఉంది బాడీ అంటే, మొత్తం జ్వరంతో ఎంత హాట్ గా ఉంది బాడీ అంటే నా ఫోర్ హెడ్ పైన, నుదుటి పైన ఒక ఎగ్ ఆమ్లెట్ వేయచ్చు, లేకపోతే ఎగ్ ని ఫ్రై చేసుకోవచ్చు. అంత హాట్ గా ఉంది నా బాడీ అని చెప్పడానికి. ఇక్కడ ఐఎమ్ హాట్ ఎనఫ్ టు ఫ్రై అన్ ఎగ్ ఆన్ మై ఫోర్ హెడ్. నా ఫోర్ హెడ్ మీద ఒక ఎగ్ ఫ్రై చేసేంత
భయంకరమైన ఫీవర్ నాకు ఉంది అని చెప్పడానికి ఇది బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్, రైట్? అండ్ దిస్ ఈస్ మై ఫేవరెట్ వన్. అండ్ లెట్ మీ నో వాట్స్ యువర్ ఫేవరెట్ ఎక్స్ప్రెషన్ ఫ్రమ్ దీస్ ఎక్స్ప్రెషన్స్. ఓకే, రైట్. యా, నెక్స్ట్ ఎగ్జాంపుల్ తీసుకుంటే సింపుల్ ఇదే చెప్తాం. ఎక్స్ట్రీమ్ ఫీవర్ ఉంది అంటే ఐఎమ్ నాట్ ఎనఫ్ టు ఫ్రై ఎన్ ఎగ్ ఆన్ మై ఫోర్హెడ్, రైట్? ఇక్కడ ఐ ఫీల్ లైక్ ఐ గాట్ రన్ ఓవర్ బై ఎ ట్రక్. ఐ ఫీల్ లైక్ అంటే అనిపిస్తుంది అని. ఏమనిపిస్తుంది? ఐ గాట్ రన్ ఓవర్ బై ఎ ట్రక్. ఓకే, అంటే నాకు ఒళ్ళు నొప్పులు వచ్చినాయి అనుకోండి, బాడీ పెయిన్స్ వచ్చినాయి. అవి ఎట్లా ఉన్నాయి అంటే నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే నా మీదికి వెళ్ళి ఒక ట్రక్ వెళ్ళిపోతే ఎట్లుంటది, అంత భయంకరమైన నొప్పులు ఉన్నాయి నాకు అని చెప్పడం. ఇది కూడా నైస్ ఎక్స్ప్రెషన్, రైట్? ఎట్లా? ఐ ఫీల్ లైక్ ఐ గాట్ రన్ ఓవర్ బై ఎ ట్రక్. ఐ గాట్ రన్ ఓవర్ బై ఎ ట్రక్ అంటే నా మీద నుంచి ఒక ట్రక్ పోతే, ట్రక్ నా మీద నుంచి వెళ్తే ఆ నొప్పి ఎంత ఘోరంగా ఉంటుందో నా ఒళ్ళు నొప్పులు అట్లా ఉన్నాయని చెప్తున్నాను. ఓకే, ఎగ్జాంపుల్ తీసుకుంటే బిట్వీన్ ద ఫీవర్ అండ్ బాడీ ఏక్స్. బిట్వీన్ ద ఫీవర్ అండ్ బాడీ ఏక్స్ ఏమైంది? ఐ ఫీల్ లైక్ ఐ గాట్ రన్ ఓవర్ బై ఎ ట్రక్ అంటే ఇటు ఫీవర్ ఇటు ఒళ్ళు నొప్పులు పరిస్థితి ఎలా ఉంది అంటే, ఎలా అనిపిస్తుంది అంటే ఐ గాట్ రన్ ఓవర్ బై ఎ ట్రక్, నా మీదకి ఒక ట్రక్ పోయినట్టుగా అనిపిస్తా ఉంది. ఓకే గైస్, నెక్స్ట్ వచ్చేసి యా, మనకి యూజువల్లీ we see many people with many diseases, right? ఎట్లా అంటే వాళ్ళని చూస్తూ ఉంటాం మనం, చాలా డిసీజెస్ ఉంటాయి వాళ్ళకి. బీపీ, షుగర్, ఏదో సమ్ కిడ్నీ ప్రాబ్లమ్ ఆర్ వాడెవర్ ఇట్లా మల్టిపుల్ డిసీజెస్ ఉంటాయి కొందరు. వాళ్ళని మనం ఏమంటాం, ఎట్లా చెప్పొచ్చు వాళ్ళ గురించి అంటే హీఈస్ ఎ వాకింగ్ ఫార్మసీ. హీఈస్ ఎ వాకింగ్ ఫార్మసీ అంటే నడిచి వచ్చే మెడికల్ షాప్ అని అంటారు అతను. అంటే యాక్చువల్లీ నెగిటివ్ టోన్ లో అట్లా మాట్లాడకూడదు. దట్స్ నాట్ కరెక్ట్ అండ్ దట్స్ నాట్ the sense actually, but example గా చెప్పుకుంటే ఇట్లా చెప్తాం అన్నమాట. ఈజ్ ఏ వాకింగ్ ఫార్మసీ అంటే అతనికి ఒళ్ళంతా జబ్బులే అని చెప్పడానికి ఇట్లా ఈజ్ ఏ వాకింగ్ ఫార్మసీ అని చెప్తాం. అండ్ లాస్ట్ వన్, మై బాడీ ఈజ్ ట్రైయింగ్ టు రోస్ట్ మీ అలైవ్. నా బాడీ నన్ను రోస్ట్ చేసే ప్రయత్నం చేస్తా ఉంది అంటే, రోస్ట్ చేస్తే ఎట్లా ఉంటదిగా, అంత ఫీవర్ వచ్చిందన్నమాట. ఆ ఫీవర్ నాకు నా బాడీని రోస్ట్ చేసేంత ఫీవర్ వచ్చింది నాకు అని చెప్పి చెప్తాం. సో వాట్స్ యువర్ ఫేవరెట్ ఎక్స్ప్రెషన్ అనేది నాకు కామెంట్స్ లో పెట్టండి. ఆన్లైన్ క్లాసెస్ కోసం ఈ నెంబర్కి మెసేజ్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు హిట్ ద సబ్స్క్రైబ్, లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓకే, ఆన్లైన్ క్లాసెస్ మాత్రం చెప్తున్నా కదా. ఇంగ్లీష్ మీద మీ ఐడియాలజీని కంప్లీట్ గా మార్చేసి అత్యంత కొత్తగా, అత్యంత ఆసక్తిగా ఆన్లైన్ లో ఇంగ్లీష్ నేర్పించే క్లాసెస్ మన దగ్గర ఉన్నాయి. సో ఖచ్చితంగా జాయిన్ అవ్వండి, ఎంజాయ్ చేయండి లెర్నింగ్ ని. ఓకే గైస్, దట్స్ ఇట్ ఫర్ టుడే. లెట్స్ మీట్ టుమారో. బాయ్.